హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ ఫోటో లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది కైన్మాస్టర్లో ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక సాంగ్తో ఒక 5 సెకండ్స్ ప్లే చేసిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇదే వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను కాబట్టి ఫస్ట్ అయితే డెమో చూడండి. ఓయ్, నేను ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. నేనంటే ఎందుకురా అంత ఇష్టం? డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ కొత్త కైన్మాస్టర్ వాడటానికి చూడటానికి చాలా చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. మీకు తెలియకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలో చేసి మెసేజ్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి అయితే ఇస్తాను. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్, కిందకి వెళ్ళి ఫిల్ పెట్టండి. ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 4 సెకండ్స్ పెట్టండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్ పైన ఇంటూ మార్క్ ఇలా వచ్చింది. చివరి పట్టుకొని కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి. ఒక 6-7 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఒక 8 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను, ఇక్కడికి వచ్చాను. ఈ 8 సెకండ్స్ దగ్గరకు వచ్చి మీడియాని క్లిక్ చేశాను. మీరు ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళ పిక్స్ అయితే ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 ఒక 8 ఫోటోలు యాడ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుంటే తర్వాత పైన ఇంటూ మార్క్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఎలైట్ మోషన్ లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సాచురేషన్ అని ఉంటుంది, కొంచెం పెంచండి. సాచురేషన్ ఒక 10% అట్లా పెంచండి. 11% పెంచాను. ఇప్పుడు వైట్ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. లిరిక్స్ కంప్లీట్ అవుతాయి. మీకు ఎక్కడితో కంప్లీట్ అయితే చెప్తాను. కరెక్ట్గా 5.3 సెకండ్ దగ్గర లిరిక్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఇది క్లిక్ చేయండి. వైట్ ఇమేజ్ని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ అయిపోయింది. ఇప్పుడు లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. సిజర్ సింబల్ స్ప్లిట్ 2 ముక్కలు అయింది. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేసాను. లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది. అయిపోయింది. ఇక్కడ నుంచి లిరిక్స్ కంప్లీట్ అయిన తర్వాత బీట్ మార్క్ వస్తుంది. ఓకే, ఇది సెకండ్ ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను. చిన్న రిక్వెస్ట్ అందరికీ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేశాను. మీడియాని క్లిక్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఇంక్ స్ప్లాష్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది ఓకే, మిక్సర్లో ఫస్ట్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. ప్లే చేసుకుంటూ వెళ్ళి ఈ ఫోటోని క్లిక్ చేయడం. సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మనకి సేమ్ ఇదే మొత్తం వైట్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఫోటోని క్లిక్ చేయడం. సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళడం. ఈ విధంగా ఫోటోని క్లిక్ చేయడం. సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఒకసారి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ ఫోటో కట్ చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర ఫోటోని క్లిక్ చేయడం. వైట్ స్క్రీన్ సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇలా కంప్లీట్గా మీ మ్యూజిక్ వరకు కట్ చేయండి. మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం. సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఈ మ్యూజిక్ లాస్ట్కి వచ్చేసి ఫోటోని క్లిక్ చేయడం. సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేయడం, డిలీట్ చేయడం. ఓకే, ఫొటోస్ కంప్లీట్గా పెట్టేసాం. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేయాలి. మీడియాని క్లిక్ చేయాలి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియో ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్తే మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ అప్లై అయింది. ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీశారు కదా, ఇదే క్లిక్ చేయడం. కిందకి వెళ్ళటం. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వెరిఫికేషన్ చేసుకోండి ప్లే చేసి. చూడటానికైతే చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమో చూశారు కదా, ఇదే అది. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.